అందరికీ నమస్కారం. ఈరోజు మనం అభిమన్యుడు గురించి తెలుసుకుందాం. కురుక్షేత్రం ఇంకా యుద్ధం చేస్తూనే ఉంది. ఆ కల్లోలంలో ఒక రథం మెరుపులా దూసుకుపోతుంది. అది అభిమన్యుడు. వయస్సు కేవలం 16, కానీ అతని చేతుల్లో యుద్ధ చరిత్ర అంతా ఉంది. అతడు చక్రవ్యూహాన్ని చూశాడు. తిరుగుతున్నది, శ్వాస తీసుకుంటుంది, మరణమే అల్లుకున్న భయంకర వ్యూహం. అయినా ఒక క్షణం ఆగలేదు. సందేహం లేదు. నేరుగా లోపలికి దూకాడు. బాణాలు ఎగిరాయి, కవచాలు పగిలాయి. మొదటి పొర చెదిరింది. తర్వాత రెండవది, మూడవది, నాలుగవది. ప్రతి దెబ్బతో శత్రువు వెనక్కు తగ్గాడు. అతడు ఒంటరివాడే, కానీ బలహీనుడు కాదు. అతని బాణాలు మహారథులను అంచించాయి. అతని ఖడ్గం అహంకారాన్ని చీల్చింది. అప్పుడు ఒక క్షణం వచ్చింది. ఆయుధాలు ఒక్కొక్కటిగా విరగడం మొదలైంది. కానీ అభిమన్యుడు విరగలేదు. చివరి శస్త్రం పడిపోయినా అతడు పోరాటాన్ని వదలలేదు. నిరాయుధుడు, కానీ నిర్భయుడు. పాదాలు మోగాయి. ప్రతి దెబ్బతో శత్రువు కంపించాడు. ఎందుకంటే వాళ్లకు అర్థమైంది, అది గెలుపు కోసం చేసే యుద్ధం కాదు, ఇది ధర్మాన్ని నిలబెట్టే పోరాటం. అభిమన్యుడి ఛాతిపై నిలిచింది. ధూళిలో పడి ఉన్న ఆ బాలుడు ఆకాశాన్ని చూశాడు. శ్వాస భారంగా లేదు, కానీ ముందున్నది నిశ్శబ్దం. దూరంగా ఒక రథంపై కృష్ణుడు నిలబడి ఉన్నాడు. భగవంతుడు, కానీ ఈరోజు నిర్బంధితుడు. కళ్ళల్లో కన్నీళ్లు. చేయి ముందుకు చాచింది, కానీ లీల ఆపేసింది. ఎందుకంటే ఈరోజు ఈ బాలుడు బ్రతికితే రేపు అధర్మం బ్రతికిపోతుంది. అభిమన్యుడి శ్వాస నెమ్మదిగా ఆగిపోతుంది. అదే క్షణంలో చరిత్ర రాయబడుతుంది. ఒక బాలుడు అమరుడవుతున్నాడు. భయంతో బ్రతికేవాడు మరణిస్తాడు. ధర్మం కోసం పోరాడేవాడు యుగయుగాల పాటు జీవిస్తాడు. కురుక్షేత్రానికి ఇంకా తెలుసు. ఆ సాయంత్రం ఒక భగవంతుడు కన్నీళ్లు కార్చాడు. మరొక యోధుడు చరిత్ర అయ్యాడు. నగరాల గర్జనలో ధూళి ఇంకా ఆకాశంలో తేలుతూనే ఉంది.